కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా పడిపోయింది మొత్తం. ఈ ఆటో నడిపిస్తుంది. వ్యాపారం ఇప్పుడు బాగలేదు, అప్పుడు బాగుండే. ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇచ్చి మొత్తం ఆటో వాళ్ళని చాలా దెబ్బతిన్నది, దందలు లేదు. అవి కూడా వస్తున్నాయి లైట్ గా, ఎక్కువ బుకింగ్లు వస్తలేవు. అప్పుడు బాగుండే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలా పడిపోయింది మొత్తం. కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ఇప్పుడు ధర మార్కెట్ మొత్తం ఏం లేదు. అన్ని చేస్తున్నామని చెప్తుంది గవర్నమెంట్ కూడా. అన్ని చేస్తుందండి. ఇప్పుడు అంతా ఫ్రీగా ఇచ్చి వాళ్ళకు ఆటో వాళ్ళు చాలా ఏం డబ్బులు రావట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చేస్తున్నా టైంకి అన్ని మంచిగా చేశాడు. రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఎట్లుంది? ఇప్పుడు ఏం డెవలప్ ఏం చేయలేను. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిన అప్పుడు బాగా చేసిన ఫ్లైఓవర్లు మంచిగా అవన్నీ మంచిగా కట్టినాయి. మరి ఎట్లా మరి మళ్ళీ ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంటుంది? ఎవరు గెలుస్తారు? ఇక లోకల్ ఎలక్షన్లు అంటే ఇప్పుడు రెండు పోటీగా ఉంటాయి. రేవంత్ రెడ్డి నేనే 10-15 సంవత్సరాలు నేనే సీఎం ఉంటా అంటాడు, ఉంటాడా? ఉంటాడు, ఆయన పోతాడు. ఆయన ఏడా సీఎం? మళ్ళీ కేసీఆర్ వస్తాడా? మళ్ళీ కేసీఆర్ వస్తాడు. తేడా అనిపిస్తుందా ఆ ప్రభుత్వానికి ఏమన్నా? తేడానే ఉందండి, తేడా లేకుండా ఎట్లా? ఆయన టైంకి అన్ని చేశాడు. ఆయన టైంకి అన్ని చేశాడు. ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా చేస్తే అంటే ఈ గవర్నమెంట్ అంతే, ఇక నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అనేది చేసుకోవాలి మనం. ఇంకా 3 ఏళ్ళు భరించాలంట. భరించాలి, తప్పదు కదా. ఏం చెప్తారు మళ్ళా? ఏం చెప్తారు గవర్నమెంట్ గురించి? గవర్నమెంట్ ఇప్పుడు ఏం పరిస్థితి ఏం బాగా చేయట్లేదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మన జీవితం అనేది బాగుపడుతుంది.